ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వినడం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, శివము కలిగిన మమ్మల్ని ప్రేమించి మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఈ సమయంలో మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని క్రమపరుచుకొని ఉన్నతమైన మీ మాటలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడుచుండగా నీ ఆలోచన చేత, నీ ఉద్దేశము చేత చెబుతున్న నన్ను వింటున్న మీ పిల్లలందరినీ నడిపించమని కోరుతూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది, చాలా గొప్పది. మన ఆత్మలను సంరక్షించేది, భద్రపరిచేది, పరలోకానికి నడిపించేది అనేది మనకి వాక్యం అని చెప్పగానే ఈ రకమైనటువంటి నమ్మకం, వాక్యం పట్ల అపారమైనటువంటి నమ్మకం మనకు ఉంటుంది. ఈ క్రమంలోనే ఏ వాక్యం చేత అయితే మన ఆత్మలను రక్షించబడి పరలోకానికి చేరడానికి దేవుడు సాధనంగా ఇచ్చాడో అదే వాక్యాన్ని అపవాది ఏం చేస్తాడంటే తన ఆయుధంగా మలుచుకొని, వాక్యాన్ని వాడు ఆయుధంగా మలుచుకోవడం అంటే వాక్యం పట్ల అవగాహన లేక, లేదా వాక్యానికి ఎవరైతే తమ జీవితంలో చోటు ఇవ్వరో, వాక్యాన్ని ఎవరైతే పదార్థానికి తీసి వక్రంగా బోధిస్తారో అలాంటి వారందరికీ వాక్యం అర్థం కాలేదు. కాబట్టి ఏ వాక్యాన్ని అయితే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారో అదే వాక్యాన్ని వాడు తన ఆయుధంగా చేసుకుంటాడు. ఆ వాక్యం ద్వారా తను నడిపిస్తాడు. ఆ వాక్యం ద్వారానే తన ఆత్మ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడానికి కారణంగా వాడు చేస్తాడు. కానీ యాక్చువల్గా వాక్యం అనేది మనల్ని నిత్య నరకాగ్ని పాలు చేయడానికి కాదు కదా, మన ఆత్మలను రక్షించడానికి, మనల్ని అమరత్వానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన వాక్కులు ఇవి. ఈ వాక్యలు చెబుతున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి రోజులు ఇవి. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. ఎవరికి వాళ్ళే నేనే రాజు, నేనే మంత్రి అనే సామెత అంటారు కదా. ఎవరికి తప్పో తెలియదు, ఎవరికి ఒప్పో తెలియదు. ఇంకా చూసే వాళ్ళందరిలో గలిబిలి అంతా కూడా వాక్యమే. మరి ఏది సత్యం, ఏది అసత్యం? ఈ తర్జన భర్జనల మధ్య ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. జెంట్స్ కమిటీ ద్వారా వాక్యం చెప్పబడుతుంది, స్త్రీల కమిటీ ద్వారా వాక్యం చెప్పబడుతుంది, శనివారం ఆదివారం తండ్రి గారి ద్వారా వాక్యం చెప్పబడుతుంది, ఇలా కుటుంబ ప్రార్థన కార్యక్రమంలో వాక్యం చెప్పబడుతున్నటువంటి ఇంత పుష్కలంగా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడు నేర్చుకుంటున్నటువంటి మనం, వింటున్నటువంటి మనం, లేదా చెబుతున్నటువంటి మాలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటేనే తప్ప మన ఆత్మలను మనము రక్షించుకోలేము. జాగ్రత్తగా ఉండాలి. ఇక పాఠ్యాంశంలోకి వెళితే పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. అంశానికి మనం పెట్టుకున్నటువంటి పేరు అన్యాయం సహించి ప్రేమతో ఘనపరిచినటువంటి ఓ కుటుంబ యజమాని యొక్క చరిత్ర, లేదా ఒక కుటుంబ యజమాని ఏంటంటే అన్యాయాన్ని సహించి ప్రేమతో ఘనపరిచినటువంటి ఓ కుటుంబ యజమాని. ఆ కుటుంబ యజమాని ఏం చేశాడంట? అన్యాయాన్ని సహించిన వాడంట. అన్యాయం ఎవరి ద్వారా అయితే అన్యాయం జరిగిందో అన్యాయాన్ని సహించి అన్యాయం చేసినటువంటి ఆ వ్యక్తినే ప్రేమతో ఘనపరిచాడంట. మరి అలాంటి వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అవునా? ఖచ్చితంగా. సహజంగా మనం ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే మనల్ని ప్రేమించే వారిని ఇష్టపడతాం.
మనతో సఖ్యత కలిగిన వారిని మనం ఇష్టపడతాం, మనతో ప్రేమానురాగాలు పంచుకున్న వారిని మనం ఇష్టపడతాం, మనతో సఖ్యత కలిగి అన్ని విషయాల్లో మనల్ని ప్రోత్సహించే వారిని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇలారా, మన జీవితంలో ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, ఎవరైనా ద్రోహం చేశారనుకోండి, ఎవరైనా తీరనటువంటి అన్యాయం అంటారో ఇంకేదో నెగిటివ్ ఏదైనా చేశారనుకోండి, వారిని మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేము, మర్చిపోలేము. కానీ ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఉండకూడనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కంటే భయంకరమైనటువంటి ఒక మానసిక స్థితి ఇది. ఆ యజమాని తన జీవితంలో ఒక వ్యక్తి అన్యాయం చేసినప్పటికీ కూడా ఒక సేవకుడు ద్వారా మరలా హెచ్చరింపబడి తన జీవితాన్ని సరిదిద్దుకొని ఎవరైతే అన్యాయం చేశారో అన్యాయం చేసిన ఆ వ్యక్తిని ప్రేమతో చేర్చుకొని అతన్ని చేర్చుకోవడమే కాదు ఘనపరిచాడంట. ఎవరు ఇలాంటి వ్యక్తి బైబిల్ చరిత్రలో? పిల్లరా, మనకి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలులైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్య చాలా ఉన్నతంగా మనకు కనబడుతుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులలో ప్రతి ప్రాంతానికి వెళుతూ వాక్యాన్ని ప్రకటిస్తూ బలహీనులైన వారిని బలపరుస్తూ అస్థిరులైన వారిని స్థిరపరుస్తూ ఒడదొడుగుల మధ్య బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన బలపరుస్తూ క్రీస్తును ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టినటువంటి ఒక గొప్ప సేవకుడే అపోస్తలుడైనటువంటి పౌలు గారి పిల్ల. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్యలో తాను చూసినటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటన చూసినటువంటి ఒక దైవ సేవకుడిగా, ఒక దైవజనుడిగా ఆయన ఆ కుటుంబానికి ఎంతగానో ప్రేమించి ఆ కుటుంబ యజమానికి ఎలాంటి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పారంటే పిల్లరా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఎన్నో పత్రికలలో ఒక పత్రిక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను మొదటిగా రోమీల చేతికి బందీగా అయిన తర్వాత మొదటిసారిగా రోమా చెరకు వెళ్ళిపోతాడు. ఆయన జైల్లో ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ జైల్లో ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయనతో పాటు చాలామంది ఆయనతో పాటు సహకారులుగా ఉన్నవారు కూడా ఆ చెరలోకి వెళ్ళిపోతారు. ఆ చెరలోకి వెళ్ళే ముందు ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చి అతడు ఒక అన్యజనుడైనటువంటి ఆ వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కలిసిన తర్వాత ఆయన బోధన విని మార్పు చెంది విశ్వాసుగా మారుతాడు. విశ్వాసిగా మారిన తర్వాత నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చావు, ఈ సమాచారం అంతా కూడా ఆ విశ్వాసిగా మారినటువంటి అతని ద్వారా ఈ సమాచారం అంతా కూడా తీసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆలోచించాడు. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పరిస్థితుల్లో నుంచి నా దగ్గరికి వచ్చాడో ఆలోచించాడు. కొంతకాలం పాటు కూడా ఆ చెరలో అపోస్తలుడైన పౌలు గారికి కూడా గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తి. అప్పుడు చివరికి పౌలు గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఆలోచన చేసి, నీవు నా దగ్గర ఇలా పరిచర్య చేయడం ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు. నీవు ఇంతకు ముందు ఏ వ్యక్తి దగ్గర అయితే నువ్వు ఉన్నావో, ఏ వ్యక్తి దగ్గర అయితే నీవు ఎదిగావో ఆ వ్యక్తి దగ్గరికి నిన్ను పంపించడం ధర్మం అని అనేటప్పుడు ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించేటప్పుడు నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ వ్యక్తిని పిలిపిస్తాడు. ఆ వ్యక్తిని పిలిపించిన తర్వాత ఆ వ్యక్తికి ఒక లెటర్ రాసిస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. లెటర్ రాసి ఇచ్చి, ఇదిగో ఈ ఉత్తరాన్ని పట్టుకొని నీవు ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఇదిగో ఇప్పుడు ఈ రోమా పట్టణానికి నువ్వు వచ్చేసావో మరలా అదే వ్యక్తి దగ్గరికి నీకు వెళ్ళు. నేను చెప్పానని చెప్పు, నేనే స్వయంగా ఈ ఉత్తరాన్ని నీ కొరకు వ్రాసానని ఇవ్వు ఆ వ్యక్తికి ఆ ఉత్తరాన్ని అని చెప్పి
అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా చెరలో నుంచి కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒక లెటర్ రాస్తాడు. ఎవరా కుటుంబం? ఎవరికి ఏ లెటర్ రాశారు? ఎవరి చేత ఇచ్చి పంపించారు ఆ లెటర్ అని అంటే ప్రియులారా, తుకికు ఒనేసియం. ఈ తుకికు ఒనేసియం అన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకి ఇచ్చి, ఒకటి కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సహోదరులకు ఉద్దేశించి ఒక పత్రికను రాసిస్తాడు. అదే కొలస్సీ పట్టణంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తే ఈ రెండవ వ్యక్తి ఎవరు? ఒనేసిము. తుకికు ఒనేసిము ఈ ఇద్దరికి కూడా ఒకటి కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సహోదరులైన వారికి ఒక పత్రికను రాసి పంపిస్తాడు. రెండోది ఈ ఒనేసిము అన్నటువంటి ఆయన పౌలు గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర వాక్యం విని విశ్వాసగా మారి ఆ పత్రికను పట్టుకొని ఏ కుటుంబం దగ్గర నుంచి అయితే పౌలు గారి దగ్గరికి వచ్చి విశ్వాసగా మారాడో ఈ ఒనేసిము అన్న ఆయన, అదే కుటుంబం దగ్గరికి ఇప్పుడు వెళ్ళే ప్రయత్నమే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం. ఇంతకీ ఈ ఒనేసిము అన్న ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గరికి? రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు పౌలు గారు ఒనేసిము గారికి ఏం చెప్పాడు? ఆయన చేతికి ఇచ్చి ఏ పత్రికను వ్రాయించి ఇచ్చాడు? ఆ పత్రికలు ఏమున్నాయి? ఎంతకీ ఒనేసిము అన్న ఆయన ఎవరి దగ్గర పనిచేసేవాడు? ఎవరి దగ్గర నుంచి వచ్చేసాడు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఉన్న కొద్ది నిమిషాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఒనేసిము అన్న ఆయన కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఆ కుటుంబంకి ఈ పత్రికను పట్టుకొని ఆయన వెళుతున్నాడు. ఆ పత్రికను పట్టుకొని వెళుతున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఆయనే ఎవరు అనేది ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం పిల్లలారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను మనం మొదటి నుంచి జాగ్రత్తగా చూద్దాం పిల్లలారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ ఫిలోమోను గారు కొలస్సీ పట్టణ వాస్తవ్యుడు. ఈ ఫిలోమోను గారు కొలస్సీ పట్టణ వాస్తవ్యుడు. ఈ ఫిలోమోను గారి యొక్క ఎంట కూడా ఒక ప్రత్యేకంగా ఒక సంఘం అంటూ ఉంది. ఆయన కుమారుని ద్వారా సంఘం నడిపించబడటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒనేసిముకి ఒక ఉత్తరాన్ని రాసి ఈ యొక్క ఫిలోమోను గారి దగ్గరికి పంపించడానికి గల కారణం ఏంటి? ఎందుకు పంపించాడా లేదా? ఎందుకు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక మంచి విషయాన్ని ఈ పత్రికలో దేవుడు రాయించాడు. ఈ సందర్భంలో చూద్దాం. ఫిలోమోనుకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీనైనటువంటి పౌలును, సహోదరుడైనటువంటి తిమోతియు, మా ప్రియుడును, మాతో పాటు జత పనివాడైనటువంటి ఫిలోమోనుకును, అంతేకాకుండా మన సహోదరి అయినటువంటి అప్పియకును, అంతేకాకుండా మన తోటి యోధుడైనటువంటి అర్కిప్పునకును, అంతేకాకుండా నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గారు పత్రిక రాస్తున్నారు. ఎక్కడి నుంచి? చెరసాలలో నుంచి పత్రికను వ్రాసి తుకికు ఒనేసిముకు ఇచ్చి, ఈ ఒనేసిము చేతులు ఈ పత్రికను పెట్టి, ఈ పత్రికను నేరుగా తీసుకుని వెళ్ళి ఈ కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫిలోమోనుకి నువ్వేం చేస్తావంటే ఈ పత్రికను అందచేయి, పత్రికను చదివించు. ఎందుకు ఆయనకి పత్రికను ఇవ్వమన్నాడు? ఎందుకు ఇది చదివించమన్నాడు? ఎందుకు ఈ యొక్క ఒనేసిముకి ఫిలోమోను గారికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? పౌలు గారు ఈలిద్దరును కూర్చున్నటువంటి విషయమో లేకపోతే సంఘాన్ని కూర్చున్న విషయమో ఇంతకు పౌలు గారు జోక్యం చేసుకొని చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? ఇది ఖచ్చితంగా
సంఘంగా కూడుకున్నట్టుగా మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి పిల్లలు. ఆయన ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు ఖైదీను అయినటువంటి పౌలును, సహోదరుడైనటువంటి తిమోతియు, నా ప్రియుడును జతపనివాడైనటువంటి ఫిలోమోను. ఫిలోమోను గారు ఎవరంట? అపోస్తులుడైనటువంటి పౌలు గారితో పాటు కూడా జతపనివాడంట సువార్త పరిచర్య కార్యక్రమంలో. పౌలు గారితో మంచి సహకారి, ఆయనతో పాటు కూడా సువార్త పనిలో మంచి జతగాడిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆ పట్టణంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి, కొద్దో గొప్ప ఆస్తుపాస్తులు ఉన్న వ్యక్తి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, అందరి చేత మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా అపోస్తులుడైనటువంటి పౌలు గారితో పాటు కూడా ఎవరంటే ఈయన జత పనివాడంట. దేనిలో? దేవుని రాజ్య వ్యాప్తిలో తన వంతు బాధ్యతగా సువార్తను ప్రకటించలో జత పనివాడిగా ఇతడు ఉన్నాడంట. ఎవరు? ఫిలెమోను గారు. అంతేకాదు మన సహోదరి అయినటువంటి అబ్బియ, అంటే ఆ కుటుంబ సభ్యంలో ఈవిడ. తర్వాత తోటి యోధుడైనటువంటి అర్కిఫు, ఇతనొకడు. అదే కాకుండా నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పత్రిక ప్రారంభం, లెటర్ రాస్తున్నారు. పూజనీయులైనటువంటి తల్లిదండ్రులకు నమస్కరించి వ్రాయినది ఏమనగా అని మనం అప్పుడప్పుడు చూడండి, హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఒక పోస్టుల కవర్తో మనం ఎలాగైతే రాస్తామో, అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి తన తోటి జతపనవాడైనటువంటి ఫిలోమోను గారికి కూడా ఒక ఉత్తరాన్ని వ్రాసి ఒనేసిము ద్వారా పంపిస్తున్నాడు అనమాట పౌలు గారు. 4వ వచనం నుండి చూద్దాం పిల్లలు. ఫిలెమోను, నీకున్నటువంటి ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తమును జ్ఞాపకము చేసుకొనుచు. ఒకప్పుడు అపోస్తులైన పౌలు గారితో పాటు కూడా జత పనివాడిగా ఉన్నటువంటి ఈ ఫిలెమోను ఇప్పుడు ఆయన కొలస్సీ పట్టణంలో ఉన్నాడు. ఆయన పౌలు గారు ఎక్కడున్నారు చెప్పండి? పౌలు గారు ఎక్కడున్నారు? రోమా జైల్లో చెరలో ఉన్నాడు. ఎవరి చేత పత్రికనిచ్చి ఫిలెమోను గారి దగ్గరికి పంపిస్తున్నాడు? తుకికు ఒనేసిము. ఈ ఒనేసిము గారి ద్వారా ఫిలెమోను గారికి పత్రికను రాసి ఇచ్చి పంపిస్తున్నటువంటి క్రమం. ఆ పత్రికలో ఇప్పుడు ఏముందో, ఆ రోజు ఉన్నటువంటి పత్రికలో ఏముందో ఇప్పుడు ఫిలెమోను గారు పత్రిక చదువుతున్నాడు. ఇప్పుడు మనం ఫిలెమోను గారి దగ్గర ఉన్నాం. ఒకసారి ఇమేజ్ చేసుకోండి, ఇక్కడ ఉన్నాం మనం అనుకోండి, అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు లెటర్స్, ఇప్పుడు నేను బైబిల్ తీసి ఎలా చదువుతున్నాను, ఇప్పుడు మీరు అందరూ కూడా లెటర్ తీసి చదువుతున్నారు. ఆ లెటర్లో ఏముందో కదా ఇక్కడ రాశారు, ఏముందో ఉత్తరంలో ఏముందో అనేది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోతాం. మనం కొలస్సీ పట్టణానికి వెళ్ళిపోదాం. ఫిలెమోను గారి దగ్గర ఇంటి దగ్గరికి వెళదాం. ఫిలెమోను గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫిలెమోను గారి చేతిలో పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికను ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు చదవండి, అందులో ఇప్పుడు ఏముందో. నీ ప్రేమను గూర్చి ఫిలెమోను, నీకున్నటువంటి ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల, నీ రక్షణకి నా రక్షణకి మన సహోదరులందరి రక్షణకి కారణమైనటువంటి ప్రభువు అయినటువంటి యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును కూర్చి నేను వింటున్నాను. ఎప్పటికప్పుడు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తమును విజ్ఞాపనములు చేయవచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు కాదు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కంటిన్యూస్ సెంటెన్స్ అండి. నీ విశ్వాసమందు పాలివారగుటనన్నది. ఇతరులైనటువంటి వాళ్ళందరూ కూడా
ప్రభువు ఎడల, సహోదరు ఎడల నీకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో దానిని చూసి అనేక మంది కూడా నీ విశ్వాసంలో కూడా వాళ్ళు ఏమవుతున్నారంట? వాలివారు అవుతున్నారంట. ఎంత గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు చూడండి. అనేకులైనటువంటి వారు క్రీస్తును బట్టి నీ యందున్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన 12 సెంటెన్స్ చదువుతాము. నా ప్రార్థన ముందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్నటువంటి ప్రతి విషయమైనటువంటి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన, క్రీస్తును బట్టి మీ యందు ఉన్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వరం దాని విషయమై నీవు అనుభవపూర్వకంగా నువ్వు ఉన్నవాడవు. నువ్వు ఈ అనుభవపూర్వకమైనటువంటి విషయంలో నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలననియు వేడుకొనిచున్నాను. అనేక మంది కూడా నీ విశ్వాసంలో పాలు భాగస్థలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి మాదిరికరమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. చాలా సంతోషం. నీ నిమిత్తం ఎల్లప్పుడూ కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ విషయమా నేను విజ్ఞాపనం చేయించున్నాను. ఎంత ఏమంటుందండి అంటే ఒక వ్యక్తిని మనం ఏం చేస్తారు, ఇంత హైప్ అని అంటారు. ఇంత హైప్ చేయడానికి గల కారణం ఏంటి అంటే నువ్వు ఎంత గొప్పవాడు ఒక వ్యక్తిగా ముందుగా ఇవన్నీ కూడా చెబుతున్నాడంటే, అప్పుడప్పుడు చూడండి రాజు వచ్చాడు అనుకోండి, ఏమంటారు? రాజుగారు వస్తున్నారు అందరూ ఏమంటారు? రాజరాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, తర్వాత ఇంకేమంటారు? రాజా బహుపర, ఇంక ఎన్ని బిరుదులు ఉన్నాయి ఇవన్నీ పలికేస్తూ ఉంటారు. ఎందుకు? అప్పుడు కానీ రాజుగారికి పుష్పపు రాదనమాట. ఓకే, బాగా పొగిడారు. ఎవరికైనా పొగడరండి, వాళ్ళకి అది కావాలది. పౌలు గారు అలాగని ఈయన ఈ పొగడతలు ఆశించేవాడని కాదు నా ఉద్దేశం. పౌలు గారి ఇంటెన్షన్ వేరే ఉంది, పౌలు గారి ఇంటెన్షన్ వేరే. కానీ ఈయన ఎంత గొప్ప జీవితాన్ని బ్రతుకుతున్నాడో ఆ జీవితాన్ని ఇప్పుడు ఈయన మరలా జ్ఞాపకం చేసి పత్రికలో ప్రస్తావిస్తున్నాడు. నువ్వు ఎంత గొప్పవాడు అంటే అనేక మంది కూడా విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉన్నావు. నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి అనేక మంది నీ విశ్వాసంలో పాలువారొకటికి కూడా నువ్వు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. వెరీ గుడ్, చాలా సంతోషం. అంతేకాకుండా నీ నిమిత్తం కూడా ఎల్లప్పుడూ నా ప్రార్థనలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంత చెబుతున్నాడంటే మొత్తానికి ఏదో దాని వెనకాల ఉండే ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, ఒకరి వల్ల మనకు పని అవ్వాలనుకోండి, ఏం చేస్తాం మనం? అలా ఉన్న ఏమైనా నెగిటివ్లు ఏమైనా ప్రస్తావిస్తామంటే ఇవ్వబోయ్. అప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు మామూలు అయితే అసలు నువ్వు ఉంటేనే కార్యక్రమం జరుగుతుంది. అసలు అక్క నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి? అప్పుడప్పుడు చూడండి మనల్ని మాట్లాడతారు. ఒక సెమినార్కైనా ఒక మీటింగ్కైనా నువ్వు ఇస్తావు అక్క, నాకు తెలుసు నువ్వు ఇస్తావు అనే. మీరు ఇప్పుడు ఇలాగ అంటారు కానీ మీరే ఉంటారు చూడండి ఆ పనిలో. అంటే ఇదంతా కూడా ఏంటంటే పుస్తకం అంటే వెనకాల ఏదో ఉంది. మొత్తానికి ఆయన జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని పౌలు గారు ఆ ఉత్తరంలో తుదుపలుకులుగా ఆయన వ్రాస్తున్నాడు పిల్లలు. ఆ ఉత్తరాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. క్రీస్తును బట్టి మీ యందున్నటువంటి ప్రతి శ్రేష్టమైన వరమ విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసం అందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలేయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. అబ్బా, ఇంకొంచెం పెంచారండి డెవస్. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత కడుగుబడినటువంటి క్రైస్తవులు. ఒక వ్యక్తి, అనేక మంది విశ్వాసులు ఉన్నారు కొలస్సీ పట్టణంలో. అలాంటి పరిశుద్ధులైనటువంటి వారందరి విషయంలో కూడా ఏంటంట, నా సహోదరుడా, పరిశుద్ధులు హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందునందున. పరిశుద్ధులు హృదయాలన్నీ కూడా ఏంటంట
నీ మూలముగా ప్రేమ అనేక మందికి జీవితాలకి మాదిరికరంగా ఉండవలసిన నీ ప్రేమ అనేక మంది విశ్వాసులు అందరూ కూడా నిన్ను చూసి నేర్చుకున్నట్టుగా నీ విశ్వాసం అనేక మందికి మాదిరికరంగా ఉంది. చూసావా? నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు కలిగి ఉన్నటువంటి ఈ జీవితాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అనేది చెబుతూ అనేకులైనటువంటి పరిశుద్ధులు హృదయములు నీ మూలంగానే మీ అనలేదు, నీ మూలంగానే ఈరోజు అనేక మంది పరిశుద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా నెమ్మది పొందగలుగుతున్నారంటే వాక్యం విషయంలో, సంఘము విషయంలో దానికి స్ఫూర్తి నువ్వే. నిన్ను బట్టి ధైర్యంగా రాగలుగుతున్నారు సంఘానికి, నిన్ను బట్టి ధైర్యంగా దేవుని కొరకు నిలవబడగలుగుతున్నారు, నిన్ను బట్టి ధైర్యంగా దేవుని కార్యక్రమాల్లో పాలుపంపులు పొందగలుగుతున్నారు. వాళ్ళు అంత ఔన్నత్యం కలిగి ఎదుగుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీవే. నీ మూలంగానే ఒక విశ్వాసి బలపరచబడుతున్నాడంటే దానికి కారణం నువ్వే. ఒక అన్యజనుడు క్రైస్తవులకు రాగలుగుతున్నాడు దానికి కారణం మాదిరి నువ్వే. అంత గొప్పవాడు అయ్యా నువ్వు అని చెబుతూ పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం. నువ్వు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ ఉందే, నేను చాలా హ్యాపీ. యాక్చువల్గా ఈయన ఉన్న పొజిషన్ ఏంటంటే, ఈయన పొజిషన్ ఏంటి? జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా హ్యాపీనెస్ ఉంటుందా? టైంకి తిండి ఉండదు, చీకటి, ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండవు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు. కానీ ప్రియులారా, అతనికి పత్రిక రాస్తూ ఆయన బ్రతుకుతున్నటువంటి ఆ జీవితాన్ని విషయంలో నేను ఇక్కడ ఎలా గడుపుతున్నానంటే, నేను జైల్లో ఉన్నప్పటికీ కూడా అనేక మంది పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల జీవితానికి మాదిరికరమైన నీ బ్రతుకును, నీ జీవన విధానాన్ని చూసే నేను చాలా ఆనందపడుతున్నాను. అంతేకాదు ఇంకేం చేస్తున్నాడంట? ఆదరణయు కలిగును. అమ్మాయ, నాకింక ఏ డోకా లేదు. యాక్చువల్గా పౌలు గారు ఎప్పుడు కూడా కొలస పట్టణానికి వెళ్ళలేదండి సువార్తకి. ఇది ఆయన ఎన్నో ప్రాంతాలకు సువార్తకి వెళ్ళాడు, కానీ కొలసి పట్టణానికి మాత్రం ఆయన సువార్తకి వెళ్ళే. ఈయన ద్వారా వాక్యం విని నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకసారి చూద్దామా, కొలసికి రాసినటువంటి పత్రికలో అక్కడ రాయబడుతుంది చూడండి, 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైనటువంటి తోటి దాసుల వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారే. యాక్చువల్గా కొలసి పట్టణానికి పౌలు గారు సువార్త చెప్పడానికి వెళ్ళలేదు. ఈ ఎపఫ్రా అన్నటువంటి వ్యక్తి ద్వారా కొలసి పట్టణానికి ఏం వెళ్ళిందంటే సువార్త వెళ్ళిందండి. సువార్త వల్ల ఆయన మూలంగా అనేక మంది విశ్వాసులుగా మారారు. ఎవరి ద్వారా ఈ వాక్యం నేర్చుకున్నామంటే పలానా పౌలు గారి ద్వారా. ఆ పలానా పౌలు గారు ఎంత గొప్పగా వాక్యం చెబుతారని చెప్పేసి ఆయన మూలంగా ఎంతో మంది విశ్వాసులుగా మారినటువంటి పరిస్థితులు ఆ కొలసి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తే, ఒక కుటుంబమే ఈ ఫిలోమోను కుటుంబం. ఈయనకి పత్రికను ఆయన రాస్తూ ఆయన గురించి ఇంత హైపిస్తూ నీ వలన నేను ఆనందమును ఆదరణను కలిగి ఉన్నది. మొత్తానికి ఈయన ఎంత గొప్ప చేస్తున్నాడంటే మొత్తానికి ఏదో ఇన్సిడెంట్ ఉండుంటారు. ఎందుకంటే ఎవరు కూడా నిష్కారణంగానో లేకపోతే ఇంకొక వేరే విధంగానో ఎంతగా ఎవరు కూడా మనల్ని పొగడరు కదండి. మన వల్ల ఏదైనా లాభం వచ్చిందంటే అప్పుడే మనం వాళ్ళని తెగ పొగుడుతూ ఉంటాం. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఫిలోమోను గారి గురించినటువంటి ఆయన జీవితంలో ఆయన అనుభవించినటువంటి లేదా మాదిరికరమైనటువంటి బ్రతుకు విషయాలన్నింటిలో కూడా ఈయన ఎంత ఆనందము, ఎంత ఆదరణ కలిగి ఉన్నారని ఈయన చెబుతున్నాడంటే దానికి కారణం ఏంటి? ఎంతకీ ఈయన ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అనేది మనం 8వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అవునా, యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. చూడండి, ఈ ఫిలోమోను అన్న ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారితో పాటు కూడా ఎవరంటే ఈయన హోదా కూడా ఇది మైండ్లో పెట్టుకోండి, పాయింట్లోకి వస్తున్నాం, అలర్ట్గా ఉండండి కొంచెం. అపోస్తలుడైనటువంటి పౌలు గారితో పాటు కూడా ఈ ఫిలోమోను అన్న ఆయన కూడా ఈయనకు ఉన్నటువంటి హోదా ఏంటంటే జత పనివాడు. ఆయన పరిచర్యలో జత పనివాడైనటువంటి ఈయన
తన సొంత ప్రాంతమైనటువంటి కొలసి పట్టణంలో ఇంట ఉన్న సంఘంలో ఆయన ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా, గౌరవపదమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయనకి ఈ పత్రికను రాసి పంపిస్తూ, ఇప్పుడు ఆ పత్రికలో నెక్స్ట్ పేజీలో ఏమంటున్నాడు 8వ వచనం నుంచి, ఫిలోమెను యుక్తమైన దానిని గూర్చి, మంచిని గూర్చి, సత్యమును గూర్చి, లేకపోతే మేలును గూర్చి ఏదైతే ఉందో ఇదంతా కూడా యుక్తమైనది అని అంటారు. యుక్తమైనది ఒక మంచి అంటే పాజిటివ్ గురించి, యుక్తమైన దానిని గురించి, ఏదైతే యుక్తమైనది, మంచిది, గొప్పది, మేలుకరమైనది, తర్వాత అనేకులకు ఉపయోగపడేదంటూ ఏదైతే ఉందో అలాంటి దాని గురించి, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞగా నేను ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము నాకుంది. యుక్తమైనది ఇది నువ్వు చెయ్యాలి, యుక్తమైన దాని విషయంలో ఇలా నువ్వు నడుచుకోవాలి అని చెప్పి ఒక ఆజ్ఞగా నీకు ఆజ్ఞాపించి క్రీస్తునందు నాకు బహుధైర్యం, నాకు ధైర్యం. ఎందుకనంటే ఈ ఫిలోమోను అన్న ఆయన కూడా అపోస్తులైన పౌలు గారి ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి. రక్షణలోనికి రావడమే కాదు, అపోస్తులైనటువంటి పౌలు గారితో పాటు కూడా సహకారిగా ఉంటూ ఆయన పరిచర్యలో సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఫిలోమోను. ఇదిగో నీ విషయంలో ఒక మంచి విషయంలో నేను ఇప్పుడు నీకు ఆజ్ఞ కమాండ్ నేను చేయగలను, నాకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే నా ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు, నా ద్వారానే నువ్వు విశ్వాసిగా మారావు, నా ద్వారానే నువ్వే కాదు నీ కుటుంబం, నీ ప్రాంతంలో ఉన్న అనేక మంది కూడా రక్షణలోకి వచ్చావు, నీకు ఆజ్ఞాపించే రైట్ నాకు ఉంది. కానీ ఏమంటున్నాడు, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీన ఉన్నటువంటి పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనని. అబ్బ, ఈ పాయింట్ మీరు క్యాచ్ చేశారు లేదు? నా ద్వారా రక్షణ పొందుకొని, నా ద్వారా విశ్వాసగా నువ్వు మారి, నా ద్వారా నువ్వు వాక్యం నేర్చుకొని, మీ ఇంటిలో ఒక సంఘం ఏర్పరచుకొని, మీరంతా నీ మీద ఇప్పుడు నాకు అధికారం ఉందంటారు లేదంటారు? చెప్పండి. మనం ఎవరినైనా స్పాన్సర్షిప్ చేసి 3 పూట్ల భోజనం పెడితే వాళ్ళని పోషిస్తున్నాం అనుకోండి, వాళ్ళ మీద మనకు అధికారం ఉండదు. మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినాలా లేదా? వినాలి, అది మనం కోరుకుంటాం. పౌలు గారు కూడా ఇదే అంటున్నారు, నీ మీద నాకు యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడానికి నాకు ఆ రైట్ ఉంది, నిన్ను కమాండ్ చేసే రైట్ ఉంది. కానీ నేను నిన్ను కమాండ్ చేయను, ఆజ్ఞాపించను అని చెబుతూ, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నటువంటి పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదేనని. ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు అంటే చూడండి, అంతగా వేడుకోవలసిన అంత తగ్గింపు, ఆ తన్నుతో తగ్గించుకోవాల్సిన అంత అవసరం ఏముంది ఆ ఉత్తరంలో? ఆలోచించండి. నిన్ను కమెంట్ చేసే రైట్ నాకు ఉంది, కానీ నేను కమెంట్ చేయట్లేదు. నేను ప్రేమను బట్టి నేనేం చేస్తున్నానంట, నిన్ను వేడుకొనేట మంచిది అని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకుంటున్నాను. ఇంతకీ నేను ఎంతగా నిన్ను కమెంట్ చేసే రైట్ ఉన్నప్పటికీ కూడా నా అధికారాన్ని నేను వినియోగించుకోకుండా నన్ను నేను తగ్గించుకున్న ఒక ప్రేమతో నిన్ను ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాను, ఎవరి కోసం నిన్ను బ్రతిమలాడుకుంటున్నానో తెలుసా? నా బంధకములలో నేను కని వాక్యము ద్వారా మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే ఒనేసిము. ఆయన కోసం ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నేను ఎవరు బ్రతిమలాడుకుంటున్నారంటే పౌలు గారు. ఎవరి దగ్గర అయితే వాక్యం విని నేర్చుకున్నారో, ఎవరి మూలంగానైతే రక్షణలోనికి వచ్చాడో, ఎవరి మూలంగానైతే విశ్వాసగా మారాడో, అలాంటి వ్యక్తిని కమెంట్ చేసే రైట్ అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చెంట కమెంట్ చేయట్లేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రేమతో ఏమంటాడు, ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనని నా బంధకములను నేను కనినటువంటి నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకుంటున్నాను. ప్రియులారా, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను.
మన ద్వారా మన కిందున్న వాళ్ళు కావచ్చు, మన ద్వారా పోషింపబడుతున్న వాళ్ళు కావచ్చు, మన కిందున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద మనకి రైట్ ఉండొచ్చు, వాళ్ళ మీద మనకి అధికారం ఉండొచ్చు. కానీ దేవుని పని కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార జ్వలం అనేది అక్కడ చూపించకూడదు అన్నది పౌలు గారి యొక్క జీవితం మాదిరి. ప్రియులారా, నిన్ను కమెంట్ చేసే రైట్ నాకుంది. నువ్వు ఈరోజు విశ్వాసగా మారావు, నీ ద్వారా అనేక మంది విశ్వాసులుగా మారారు, నీ ఇంట ఒక సంఘం ఏర్పడిందంటే నువ్వు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నేను. అఫ్కోర్స్ నిన్ను ఇప్పుడు ఆజ్ఞాపూర్వకంగా నిన్ను ఆజ్ఞించే రైట్ నాకుంది. కానీ ఒక అనుకుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అన్యుడు నా దగ్గరికి వచ్చాడు, తన విషయం అంతా నాకు చెప్పాడు, నేను చెప్పే వాక్యం ద్వారా మార్పు చెందాడు. మార్పు చెందిన ఆ వ్యక్తే ఒనేసిము. అతని కోసం నిన్ను ఆజ్ఞాపించే రైట్ నాకున్నా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను నేను వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. నేను ఈ రోజు ఉన్నటువంటి ఏ సంఘములోనైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి? ఎవరి కోసం చెయ్యవు నువ్వు, ఎందుకు చెయ్యవు నువ్వు, తప్పండి. అదంతా బైబిల్ పూర్తికి వ్యతిరేకమండి. ఒక పని జరగాలనంటే మన అధికారాన్ని చూపించి పని జరిగించుకోవడం చాలా నీచమైనటువంటి కార్యక్రమం అది. మళ్ళా చెప్తున్నాను, ఒక పని జరగించడం కోసం మన అధికారాల్లో, మన ఆధిపత్యాల్లో, మనకున్నటువంటి స్థాయిలో చూసి ఎప్పుడు కూడా పని జరిగించుకోవాలని అనుకోకండి. ఎప్పుడు పని జరిగించుకోవాలి తెలుసా? మనల్ని మనము ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మనల్ని మనం అది దీనంగా తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు పని చేయరండి? ఎందుకు చేయవు? నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు అని అన్నావు అనుకోండి, ఆడు చేయడు. ఆ తర్వాత ఇంకొకటికి వెళ్ళి అడుగు చెప్తాడు, ఆడిని చేయనప్పుడు మొత్తం తాను చెడును పోతూ మనమంతా చెడిపిందని సామెత అన్నట్టు మొత్తం పని మొత్తం చెడిపోతుంది. పని జరగడం ముఖ్యం అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎవరో నువ్వు ఉండాలి, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి రా, వంటల దగ్గర అక్కడ నువ్వు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారంటే పాడు చేసేట్టు నువ్వు అక్కడ ఉంటే అక్కడ వంటలన్నీ బాగుంటాయి అని ఒక చిన్న చేసాం అనుకోండి, తాలింపు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆవిడ వచ్చేస్తారు. నువ్వు కాకపోతే 100 మంది వస్తారు వంట వండడానికి అన్నారు అనుకోండి, ఇది ఎలా ఉంటుంది? నువ్వు వంటలు కాస్త పాడైపోతే పని అంతా చెడిపోతుంది. సంఘము క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో ఇవి ఉండకూడనివి. తెలివి, అధికారం, ఆధిపత్యం, ధనం దీన్ని చూపించి కాదు మనకు అక్కడ పని జరగాలి. ఒక వ్యక్తిని గురించినటువంటి ఒక పని కార్యక్రమం జరగబోతుంది. ఆ వ్యక్తి విషయంలో ఇదిగో నేను వేడుకుంటున్నానని చెప్పేసి ఇదిగో నిన్ను కమెంట్ చేసే రైట్ నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను నేను ఏం చేస్తున్నానంట? వేడుకుంటున్నాను. ప్లీజ్ ఫిలెమోను, ఇదిగో ఈ ఒనేసిము కోసం నిన్ను బ్రతిమాలుతున్నాను, ఈ ఒనేసిము కోసమే నిన్ను వేడుకుంటున్నాను. ఆయన కోసం ఈయన వేడుకోవడం ఏంటండి? ఎందుకు ఒనేసిముకి ఫిలెమోను గారికి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఈయన కోసం అని ఆయన వేడుకోవడం ఏంటి? ఈయన ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప సేవకుడు అయినప్పటికీ కూడా, ప్రపంచ వ్యాప్తి ప్రఖ్యాతి గాంచినటువంటి ఉన్నతమైన దైవజనుడు అయినప్పటికీ కూడా, ఆయన ద్వారా అనేక స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగినప్పటికీ కూడా తన్ను తాను అంతగా తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఆ విషయాలు ఏంటంటే అనేది మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లరా, ఆయన కోసం నిన్ను వేడుకొంచున్నాను. 11వ వచనం నుంచి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఇక్కడ మునుపు అన్నాడనంటే ఈ ఒనేసిము అన్న ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? రోమా పట్టణంలో ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారిని కలుసుకొని ఆయన చేసినటువంటి బోధల ద్వారా విశ్వాసగా మారి రక్షణ పొందుకొని తన కష్ట సుఖాలన్నీ పంచుకున్నాడు. మొత్తానికి విషయం అర్థమైంది పౌలు గారికి. ఆయన ఒక డెసిషన్ తీసుకుని నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చావో ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, ఇదిగో ఆయనకి ఉత్తరాన్ని రాస్తున్నాను, నువ్వు ఆయనకి ఉత్తరాన్ని ఇవ్వు అని చెబుతూ ఆయన ఏంటంటే ఆయన కోసం వేడుకుని అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. మునుపు అని అన్నాడనంటే ఒనేసిము ఇంతకు ముందు ఎవరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి? ఎవరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి? ఫిలెమోను గారి దగ్గర ఉన్న వ్యక్తే ఈ ఒనేసిము. మరి రోమాకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదో జరిగింది మొత్తానికి.
రోమాకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు మాటలు విన్నాడు, రక్షణ పొందుకున్నాడు, విశ్వాసిగా మారాడు, సహోదరుడిగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఇప్పుడు పౌలు గారు ఆలోచించారు, ఆయన ఉన్నంత వరకు కూడా పరిచర్యలు చేశాడు జైల్లో. వడేసేమన్న ఆయన ఆలోచించాడు ఏమనని, నువ్వు నా దగ్గర ఉండటం కరెక్ట్ కాదు నాయన, నా దగ్గర ఉండటం కరెక్ట్ కాదు, మొత్తానికి ఆయన దగ్గర తప్పించుకునేది, నువ్వు వచ్చేసావు, ఇక్కడ ఉండిపో అని అన్న పౌలు గారు. ఈయనేం చేశాడు, ఎంత న్యాయబద్ధంగా ఆలోచించాడు పిల్లలు, చాలా న్యాయబద్ధంగా ఆలోచించాడు. నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు వచ్చేసావో ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ఇదిగో నేను ఉత్తరం రాస్తాను, అయ్యా ఆయన దగ్గరికి నన్ను పంపించండి, అయ్యా ప్లీజ్ మీ దగ్గర నేను ఉంటాను. లేదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకు, నేను లెటర్ రాస్తాను కదా, నువ్వెందుకు లెటర్ అంతా నువ్వు చదివించు ఆయనకి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఈ లెటర్ను పంపించి ఏం చేస్తాడంట, చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇంతకు ముందు నీకు చాలా వేస్ట్గా నీ దగ్గర ఆయన ఉన్నవాడు. ఆయన అంటే మొత్తానికి ఏదో జరిగింది, నిష్ప్రయోజనమైన వాడుగా ఇంతకు ముందు ఉన్నాడు నీ దగ్గర. ఆ కారణం చేతనే ఒకవేళ నా దగ్గరికి ఆయన వచ్చి ఉండొచ్చు, మొత్తానికి ఏదో జరిగింది. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకైన వాడయ్యాడు. ఇంతకు ముందు నీ దగ్గర అతడు నిష్ప్రయోజనమైన వాడుగా, నీ చేత అసహించబడిన వాడుగా, లేదా తృణీకరింపబడిన వాడుగా, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఆయన ఒకవేళ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నాకే కాదు నీకు కూడా ఇప్పుడు అతడు ఎలా మారాడంట, ప్రయోజనకరమైన వ్యక్తిగా అతడు మారాడు. నా ప్రాణము వంటి వాడైనటువంటి అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. నీ దగ్గర నుండే అతను నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు మరలా తిరిగి విడిచి వచ్చిన నీ దగ్గరికే అతన్ని పంపిస్తాను. అతను ఎవరో తెలుసా, నా ప్రాణము వంటి వాడు అన్నాడు. నా ప్రాణము వంటి వాడు. ఎందుకు ఒకవైపు ఫిలోమాను గారిని గురించి కూడా అంత ఉన్నతంగా చెబుతూ ఆయన దగ్గరికి రోమా పట్టణానికి వచ్చినటువంటి ఈ యొక్క ఒనేసాము గారి గురించి కూడా ఇతడు నాకు చాలా ఉపయోగపడ్డాడు, అతడు ఎంత గొప్పవాడనంటే నా ప్రాణము వంటి వాడు అంటే ఇప్పుడు ఇద్దరికి కూడా ఒక లాక్ వేసాడు ఆయన. నువ్వు గొప్పవాడివే, నేను కాదన్ను, అలాగని నీ దగ్గర నుంచి వచ్చాడే ఇతడు, నువ్వు నిష్ప్రయోజనమైన వాడిగా నువ్వు అనుకున్నావే, అతడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రయోజనకరమైన వాడిగా మారాడు. ఎంత ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడంటే నా ప్రాణము వంటి వాడిగా మారిపోయాడు. అలా అంతగా అభివృద్ధి చెందిన ఈ వ్యక్తిని ఇప్పుడు మరలా నీ దగ్గరికి నేను పంపుతున్నాను అని చెబుతూ, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా, నేను సువార్తను ప్రకటించడం వల్ల కదా రోమా సైనికులు వచ్చి రోమా ప్రభుత్వానికి నన్ను చెరగ తీసుకుని వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను చెరలో ఉండేటప్పుడు ఎవరు నాకు చెయ్యాలి, నేను బంధకంలో ఉండేటప్పుడు నాకు పరిచర్య చేయవలసిన వ్యక్తి ఎవరు, నువ్వే నాకు పరిచర్య చేయాలి. కానీ నువ్వు ఇప్పుడు కొలసిపట్నంలో ఉన్నావు కదా, అదే అంటున్నాడు, నా బంధకములో నేను ఉండగా నీకు ప్రతిగా, యాక్చువల్గా నువ్వు నాకు పరిచర్య చేయాలి. ఆ బంధకంలో ఉండేటప్పుడు నువ్వు నాకు పరిచర్య చేయవలసిన బదులుగా నీ దగ్గర నుండి వచ్చాడే ఈ ఒనేసిము, అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలెనని ఉన్నాను. నీ దగ్గర నుండి వచ్చాడు కాబట్టి, నాకు మంచి పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఇతను మొత్తానికి ఉంచుకుందాం, మంచిగా పరిచర్య చేశాడు, మంచిగా మార్పు చెందాడు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అని పెట్టాడు చూడండి మరలా. కానీ 14వ వచనం, నీ ఉపకారము బలవంతము చేతనైన కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలనని నీ సమ్మతి లేక ఏమయో చేయడం నాకు ఇష్టం లేదు. అబ్బా, ఈ మాట మీకు అర్థమైందో లేదో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. యాక్చువల్గా ఒనేసిము ఎవరి దగ్గర నుంచి వచ్చాడండి, ఫిలోమోను గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఫిలోమోను గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరి మూలంగా మార్పు చెందాడు, ఒనేసిము పౌలు గారి ద్వారా మార్పు చెందాడు. ఒనేసిము ఎవరి దగ్గర పరిచర్యలు అందించాడు, పౌలు గారి దగ్గర పరిచర్యలు అందించాడు. ఎవరి ప్రాణము వంటి వాడిగా అంత స్థాయిలోకి వెళ్ళాడు ఒనేసిము, పౌలు గారు ప్రాణం వంటి వాడు. ఇప్పుడు పౌలు గారు ఇలాంటి వ్యక్తిని వదులుకుంటాడా, వదులుకోడు.
ఉంచుకోవాలని అనుకున్నాడు, కానీ ఆ రైట్ నాకు లేదు. ఎందుకు లేదు? అక్కడ చెప్తున్నాడు, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాకుండా స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి నీ సమ్మతి లేక ఏమి చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకు అతని పర్మిషన్ ఎప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? ఒనేసిమును ఉంచుకోవడానికి, ఈమె దగ్గర పరిచయం చేయడానికి ఫిలోమోను గారి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాడు? ముందు అతడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తే ఇతను. అతడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తే. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలి. నాకు ఇతను ఉంచుకునే రైట్ నాకు ఉంది, కానీ ఆ వ్యక్తి నీ దగ్గర నుండి వచ్చిన వ్యక్తి, నీ దగ్గర నుండి వచ్చిన వ్యక్తి మీద నాకెక్కడ రైట్? నువ్వు ఇష్టపూర్వకంగా అతన్ని పర్లేదులే ఒనేసిము, నువ్వు పౌలు గారి దగ్గర ఉండు అని చెప్పి పంపిస్తే ఒకలా ఉంటుంది, బలవంతంగా నేను ఉంచుకుంటే ఒకలా ఉంటుంది. అందుకని అంటున్నాడు, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమి చేయుటకు నాకు ఇష్టము లేదు. నీ అనుమతి లేకుండా నేను ఏమి కూడా చేయడానికి నాకు ఇష్టము లేదు. పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఏంటంటే, మనం ఒక వ్యక్తి మీద అధికారం ఉన్నప్పటికీ కూడా, ఇలా చెప్తే మనకు అర్థం కాదు. జెంట్స్ కమిటీ ఉంది, లేడీస్ కమిటీ ఉంది, అవునా? జెంట్స్ కమిటీలో ఉన్నవారు జెంట్స్ అందరూ కూడా లేడీస్ కమిటీలో ఉన్న వాళ్ళకి లేడీస్ అందరూ వాక్యం చెప్తున్నారు లేదా? చెప్తున్నారు. ఇప్పుడు జెంట్స్ కమిటీ వాళ్ళకి, ఇప్పుడు స్త్రీల కమిటీ వాళ్ళ మధ్య ఆధిపత్యం లేదా వాళ్ళకి మందలించడం ఇది చెప్పే రైట్ ఉందా లేదా? చెప్పండి, రైట్ ఉందా లేదా? ఉందా? ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రోటోకాల్ అంటూ ఒకటి ఉంటుంది. మీ మీద మాకు అధికారం ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని నడిపించి ఒక నాయక వర్గం ఉంది. ఎవరు? స్త్రీల కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. మేము ఏం చేయాలనుకున్నా, మీ మీద రైట్ ఉన్నప్పటికీ కూడా మేము ఏం చేయాలనుకున్నా కూడా మేము వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ద్వారా విషయాన్ని చేరవేయాలి. మీ మీద నాకు రైట్ లేదు. అలాగే లేడీస్ కమిటీ మీద జెంట్స్ కమిటీకి రైట్ లేదు, జెంట్స్ కమిటీ లేడీస్ కమిటీకి రైట్ లేదు. ఒకవేళ ఉంటుంది, కానీ త్రూ ద ప్రాపర్ ఛానల్ అంటారు చూసారా, వాళ్ళ నాయకులకి చెప్పండి, ఏదైనా ఉంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సండే స్కూల్ ఉంది. సండే స్కూల్ వాళ్ళ పిల్లల మీదకి టీచర్స్కి అయినా వాళ్ళకి అధికారం ఉంటుంది. ఏ టీచర్ ఏ పిల్లలకైనా కూడా మందలించవచ్చు. కానీ మీ పిల్లల విషయంలోనే ఏ తొందరపాటు నిర్ణయం తీసుకునే రైట్ నాకు లేదు, నా పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకునే రైటు మీకు లేదు. నేనేం చేయాలి? నా పిల్లలు తప్పు చేస్తే, నా పిల్లలు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, మీ పిల్లలు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, నేనేం చేయాలని తెలిసి నేను ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలా? మీ పిల్లలు ఇలా ఉన్నారండి, వాళ్ళు సినిమా పాటలు పాడుతున్నారు, ఫోన్లు చూస్తున్నారు, వాళ్ళకి ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు టీచర్కి చెప్పడం, టీచర్ ద్వారా మందలించడం, ఇది రైట్. బైబిల్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇతడు రామూలంగా మారినప్పటికీ కూడా నీ ఇష్టపూర్వకంగా లేకుండా నేను ఏది కూడా చేయను, అందుకే నీకు విషయాన్ని చెప్తున్నాను, స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవు, నీ సమ్మతి లేక నేను ఏది చేయను, నీ పర్మిషన్ నాకు కావాలి. అవసరమా పౌలు గారికి పర్మిషన్? అవసరమండి? అవసరమే. ఎందుకంటే అతడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. నేను వాక్యం ద్వారా చెప్పే అధికారం ఉన్నప్పటికీ కూడా అతనికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతనికి చెప్పు, మంచి అయినా చెడైనా ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. అలాగే చెప్పేసి నేను వాక్యం చెప్తున్నాను చెప్పేసి నేను తెల్లకంటే అతనికి అరిచేస్తాను కొరికేస్తున్నాను అంటారు. అది అసలు సమంజసం కాదు కదా. బైబిల్ అంటే మంచి వాస్తవాలు. చివరిగా 2 మాటలు చూసుకొని మనం ముగింపులకు వచ్చేసాం. అతడిని ఇక మీదట చూడండి, అతని సమ్మతి ఏమీ లేక చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ అనుగాను ప్రియమైన సహోదరుడిగాను విశేషముగా నాకును శరీర విషయమందు ప్రభువు విషయమందును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు కొద్ది కాలము పాటు నిన్ను ఎడబాసి ఉన్నాడు. అతడు ఇంతకు ముందు నీ దగ్గర దాసుడిగా ఉన్నాడు. ఫిలోమోను దగ్గర దాసుడిగా ఉన్నవాడండి ఒనేసిము. దాసుడే.
కానీ మొత్తానికి ఏదో తప్పు చేసాడు నీ దగ్గర. కింద మాటలోకి వెళితే అది మనకి కనిపిస్తుంది. తప్పు చేసినటువంటి ఈ ఒనేసిము రోమపట్నానికి పారిపోయాడు. అక్కడికి పౌలు గారి ద్వారా పట్టబడ్డాడు, మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత పౌలు గారు ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఇతడి మీద అధికారం ఉండి ఉంచుకునే అధికారం ఉన్నప్పటికీ కూడా కాదు. ఇప్పుడు ఒక విషయాన్ని కూడా పాయింట్ గమనించాలి పిల్లలు. ఇప్పుడు ఎలాగే ఒనేసిము ఇక్కడ ఫిలెమోను గారి దగ్గర నుంచి ఇతడికి వచ్చాడు కాదా అని చెప్పేసి ఇతను ఉంచుకోలేదు. ఒకవేళ ఉంచుకున్నాడు అనుకోండి ఇతరులతో పాటు పరిచర్యలో, ఇప్పుడు ఫిలెమోను గారికి ఒనేసిము గారికి మధ్యన ఏదో మొత్తానికి ఉంది. ఆ విభేదం వల్ల వచ్చేసాడు. అలా ఈ యొక్క ఒనేసిము పౌలు గారి దగ్గరే ఉండిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఒనేసిము గారి మీద ఉన్నటువంటి ఈ నెగిటివ్ అనేది ఫిలెమోను గారికి ఎప్పుడు కూడా పోద్దా చెప్పండి? ఉండిపోద్ది. ఆ నెగిటివ్ ఎందుకు? ఫిలెమోను గారు ఎవరు? ఒక దైవజనుడు. ఒక దైవజనుడు దృష్టిలో తన కింద ఉన్నటువంటి సేవకుడి విషయంలో ఒక నెగిటివ్ ఆలోచన ఉండకుండా ఉండాలంటే తోటి దైవజనుడికి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నేను నువ్వు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోకు. అతను మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, నీకు ఏదైనా అన్యాయం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతడి మీద ఆ నెగిటివ్ను తీసివేయడానికి మరలా అతని దగ్గర ఒకప్పుడు దాసుడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఒనేసిమును మరలా తిరిగి పంపించాడు. ఇది మొదటిది. మొత్తానికి ఈ యొక్క ఫిలెమోను గారికి ఒనేసిము మీద ఉన్నటువంటి నెగిటివ్ను తొలగించడానికి పౌలు గారు పంపించాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒనేసిము కూడా ఉన్నాడు. వద్దండి, నేను ఏదో కొంతకాలం అక్కడ నేను పనిచేస్తాను సేవకుడిగా, నేను మీ దగ్గర ఇప్పుడు ఉండిపోతానండి అని అనుకుని ఇతడైనా వెళ్ళడానికి సముఖత చూపించాడు అనుకోండి. ఇప్పుడు ఇతని విషయంలో కూడా ఏముండిపోద్ది? మా యజమాని అలాంటి వాడు ఇలాంటి వాడు అనే నెగిటివ్ ఇతనికి ఉండిపోదా? పౌలు గారి మీద పాజిటివ్ ఉంటుంది, కానీ ఫిలెమోను గారి మీద నెగిటివ్ ఉండిపోద్ది. ఇద్దరు మనసులో కలవవు. కాబట్టి ఇటు ఒనేసిము కూడా సర్ది చెప్పాడు. నువ్వు నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాదు, నీ యజమానైనటువంటి ఫిలెమోను దగ్గరికి వెళ్ళు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ విభేదం అక్కడితో సద్దుమనగాలి. మీ ఇద్దరు మనసులు కలవాలి. మీ ఇద్దరు ఎప్పటిలాగే పరిచర్యలో ఉండాలి. ఇది ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాస కానీ అద్భుతంగా ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అద్భుతంగా ఆలోచించాలి. ఎందుకు? ఒక వ్యక్తి మీద మనకు నెగిటివ్ ఉందనుకోండి, వెంటనే 10 మంది వస్తారు. అవునా, నిజమే, ఆ రోజు నేను కూడా విన్నాను. అంటే నిప్పుకి గాలి తోడైనట్టు ఈ రకమైనది కూడా ప్రోత్సహిస్తాం మనం. దేనికి? ఇద్దరు వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం సఖ్యతను ఏర్పరచబడంగానే ఉండాలి. ఒక విశ్వాసులైనటువంటి మన జీవితంలో ఇది ఉండవలసినటువంటి విషయం. ఇద్దరు వ్యక్తులు సేవకుల మధ్య కావచ్చు, విశ్వాసుల మధ్య కావచ్చు, సఖ్యతను ఎప్పుడు కూడా ఏర్పరిచే వాళ్ళంగానే మనం ఉండాలి తప్ప విభేదాన్ని పుట్టించే వాళ్ళగా ఉండకూడదు. పౌలు గారు చేసినటువంటి అద్భుతమైన పని అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు? 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని కూడా చేర్చుకో. నీతో పాటు నన్ను పాలివాడిని అనుకుంటున్నావా? ఫిలెమోను, నన్ను ఎంత గొప్పగా నువ్వు ఘనపరుస్తున్నావో, ఒకప్పుడు నీ దగ్గర దాసుడిగా ఉన్నటువంటి ఆ ఫిలెమోను మరలా నీ దగ్గరికి వస్తున్నాడు. భయంతో వస్తున్నాడు. నీకేదో అన్యాయం చేశాడు, నీకేదో తీరని ద్రోహం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మార్పు చెందాడు. వచ్చిన తర్వాత అతన్ని మరలా అదే పాయింట్ ఆఫ్ వ్యూతో నువ్వు చూడకుండా నువ్వేం చేయాలి తెలుసా? నన్ను ఎంత గొప్పగా నీ మనసులో నన్ను ప్రతిష్ఠించుకున్నావో, నన్ను ఎంత గొప్పగా నీ జీవితంలో పాలివాడిగా నువ్వు భావిస్తున్నావో, ఆయన్ని కూడా నువ్వేం చేయాలి? అతన్ని పాలివాడిగా చేర్చుకో. ఇది మనసు వస్తుందంటే మనకైతే వస్తుందా? మనకి ఎవరైతే ద్రోహం చేశారో అసలు ద్రోహమే చేయక్కర్లేదు. చిన్న మాట అంటే చాలు, ఇది జీవితకాలం అంతా మాట్లాడడం మానేస్తాం మనం. ఇది విశ్వాస జీవితం మనది. అన్యాయం వరకు విడిచిపెట్టేయండి. ఒక మాట అవునో కాదో తెలియదు. సామరస్యత ఉండదు, సఖ్యత ఉండదు, ఓర్పు ఉండదు, సహనము ఉండదు. మాట్లాడడం మానేయడం, పిలుచుకోవడం మానేయడం, ఇదేది కూడా ఇది ఒక విశ్వాసం. అసలు ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసమే కాదనిపిస్తుంది బైబిల్. ఏవి మర్చిపోకపోతే అలాగండి. ఎంతకాలం ప్రభుత్వం చెప్తాము? జాన్సన్ వ్యక్తి మరణం, ఒక చందు మరణం ఏం గుణపాఠం నేర్పించింది? ఇంతవరకు చక్కగా కూర్చున్నాం, అపాలు పడిపోయి చచ్చిపోయే వరకు ఇంకొకటి మీద ద్వేషంతో మాట్లాడుకుంటూ ఉంటూ నువ్వేమైపోతావు? వెళ్తావా పరలోకానికి? వెళతావా?
దేవుడి కొరకు నువ్వు చేసే ఏ కార్యక్రమం వెనకైనా కూడా నీ సహోదరుడితో నువ్వు సమాధానం కలిగి ఉంటేనే అది యాక్సెప్టబుల్. నేనేం తప్పు చెప్పాను? ఏమైనా తప్పు చెప్పాడంటే ఇండివిజువల్గా నాకు చెప్పండి, అలాగే నేను సరిదిద్దుకుంటాను. తప్పకుండా నేను సరిదిద్దుకుంటాను. నేనేదో పెద్దవాళ్ళని సేవకుడని కాదు, నేను మాట్లాడట్లేదు. నేను చేసే ఏ సేవను అదే కదా యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు అర్పించే ఏ బలి ఏదైనా కూడా బలి నైవేద్యం ఏవైనా కూడా నేను అంగీకరించాలంటే మొదట ఆయన ఏం చేయమన్నాడు? వదిలే, పర్లేదులే నువ్వు నాకు ఇచ్చేసి తర్వాత ఆడ సంగతి చూసుకుని అన్నాడు ఆయన. అది అక్కడే వదిలిపెట్టేసి వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఏం చేయమన్నాడు? ఆడితో సమాధానం పడకపోతే నీ పని ఆయన స్వీకరించడా? ఆయనతో సమాధానం పడితే నీ సువార్తను అంగీకరించడా? ఆయనతో సమాధానం పడకపోతే నీ యొక్క మీటింగ్ని అంగీకరించడా? నీ తరగతులు అంగీకరించడా? నీ వ్యక్తిగత జీవితాన్ని స్వీకరించడా? పిల్లల మనల్ని ఖచ్చితంగా అవలంబించాల్సిందే. చాలా విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఒక దాసుడిగా ఆయనకు అన్యాయం చేసి ఆయన దగ్గర నుంచి బిక్కుబిక్కుమనుకుంటూ భయపడుతూ పారిపోయినటువంటి ఒనేసిము విషయాలన్నీ ఒక సేవకుడికి చెప్పుకున్నాడు. ఆ సేవకుడికి నాకు ఇద్దరి మధ్య రాజీని కుదిర్చాడు. అతను చాలా గొప్పవాడయ్యా, అతను ప్రేమతో చేర్చుకో. ఆ విషయానికి వస్తే నువ్వే నాకు, ఇంకా నువ్వు నాకు రుణపడి ఉన్నావని అంటాడని కింద మాటలో. అతడు నీకు ఏ నష్టమైన నువ్వు కలుగు చేసిన ఎడల, ఒకవేళ నీకు ఏమైనా అతడు రుణస్తుడిగా ఉండిపోతే నీకేమైనా నష్టం చేశాడా? అది నా లెక్కల్లో చేసుకో. నేను పూజదారుడిగా నేను ఉంటాను, నా లెక్కల్లో చేర్చుకో. అది నాది పూచి. ఎంత గొప్ప విశ్వాస జీవితం అంటే అది నేనే తీరుస్తాను కదా. ఒక మాట చెప్పనా, అసలు బాగా అతను నీకేదో అన్యాయం చేశాడని అనుకోకు, అతను నీకేదో రుణమన్నాడు అనుకోకు. యాజ్ పర్ రూల్ గా మాట్లాడాలంటే నువ్వే నాకు రుణస్తుడు. ఇది నువ్వు మర్చిపోతున్నావేమో. నువ్వు ఈ స్థాయిలోనికి వాక్యం చెప్పే స్థాయిలోనికో, సువార్తను ప్రకటించే స్థాయిలోనికో, ఒక విశ్వాసిగా నువ్వు మారడానికి ఈ స్థాయిలోకి వచ్చావనంటే ఎవరో ఒక సేవకుడు చెప్పినట్టు వాక్యం మూలంగానే వచ్చావు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఈ తగ్గింపు జీవితం మనకు లేకపోతే ఒక్కసారి నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచి ఈ విశ్వాస జీవితంలోకి వచ్చావో ఆలోచించు. ఫిలోమోను ఆ విషయానికి వస్తే నువ్వే నాకు రుణపడి ఉన్నావు అని నేను చెప్పలేలా. అబ్బా మళ్ళీ ఇదొకటి, అక్కడ పని జరగాలి. ఏంటో పని? ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత, మాదిరికరమైన జీవితం అండి. ఫిలోమోను గారు అంత గొప్ప జీవితాన్ని కలిగి కుటుంబ కార్యక్రమాలకు వచ్చిన మనం అంతా కూడా ప్రతి విశ్వాసి, వాక్యాన్ని చెబుతున్న లెక్చరర్స్, పెద్దలు, విశ్వాసులు, స్టూడెంట్స్ అందరం కూడా ఇదే స్ఫూర్తితో ఉండగలిగితే పిల్లల విభేదాలు ఎందుకు ఉంటాయి? ఎడమొఖం పెడమొఖలు ఎందుకు ఉంటాయి? మాట్లాడుకోవడాలు ఎందుకు ఉంటాయి? ఇది నిజమైన విశ్వాస జీవితం అంటే ఇదేనండి. అపోస్తలుడైన పౌలు గారు చేసింది. నేను చెప్పిన దానికంటే అసలు నేను ఏదో చెప్పాను కానీ అసలు నేను చెప్పాను అంతే, కానీ నువ్వేంటి? నేను చెప్పిన దానికంటే నువ్వే ఇంకా నువ్వు ఎక్కువగా చేతువనని ఎరిగి నా మాట వింటావని నేను నమ్మి నీకు వ్రాయిచున్నాను. ఏదో నేను చెప్పానులే, ఏదో నేను చెప్పింది 10%, కానీ నువ్వు 90% చేస్తావన్న సంగతి నమ్మకం అయితే నాకు ఉంది. అబ్బా ఇదొక మెలుగు పెట్టాడండి పౌలు గారు. తెలివైనాడు కదండి పౌలు గారు, చాలా తెలివైనాడు ఆయన. నువ్వు చేస్తావన్న సంగతి నాకు తెలుసు, అతన్ని చేర్చుకుంటామని నేను నమ్ముతున్నాను, నీ యొక్క విశ్వాసం ఉంచుతున్నాను. ఏంటి ఈయనే కమిట్ అయిపోతున్నాడు అంతా. ఎందుకు ఎంత కమిట్ అయ్యాడు తెలుసా? అంత గొప్ప దైవజనుడు ఫిలోమోను. అతన్ని అంతగా నమ్మాడు పౌలు గారు. అతడు చేర్చుకుంటాడన్న నమ్మకంతో ఆయనకి ఉత్తరాన్ని రాశాడు, చేర్చుకున్నాడు, పరిచయం ఘనంగా జరిగించాడు. మనము కూడా ఫిలోమోను గారు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా తనకు ద్రోహం చేసినటువంటి ఒనేసిమును ద్రోహాన్ని గుర్తించుకోలేదండి. మాట్లాడటం మానేయలేదండి, పిలవటం మానేయలేదండి, చేర్చుకోవడం మానేయలేదండి. ప్రేమతో స్వీకరించాడు. ఒక సేవకుడు చెప్పిన సూచనలు, సలహాలు అంగీకరించి. ఎంతమంది సామరస్యం గురించి ఇక్కడ ప్రసంగాలు చేయట్లేదండి. వసంతమ్మ గారు చెప్తారు, శేభక్ గారు చెప్తారు, సుజాత గారు చెప్తారు, నేను చెప్తాను. ప్రేమ గురించి చెప్తాను. మీరు వినమట్టుగా ఉందరు కానీ మన పని మందే. ఇలా ఉన్నంత కాలం కూడా మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఆలోచించండి, ఫిలోమోను యొక్క జీవితం మన విశ్వాస జీవితాన్ని బలపరిచేది, స్థిరపరిచేది, నిలబెట్టేది. అటువారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటాం. మహాపురుషుడు, ప్రేమ కలిగిన మా తండ్రి,
ఒక విశ్వాస జీవితంలో మా సహోదరులు సోదరిమణుల పట్ల మేము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో మీ ప్రియకుమారుడు ఒనేసిము గారి యొక్క జీవితాన్ని చూసి మేము నేర్చుకున్నాం తండ్రి. తన జీవితంలో ఆయన ఫిలోమోను అన్యాయం చేసిన వాడిగా ఉన్నాడేమో, ద్రోహం చేసిన వాడిగా ఉన్నాడేమో, అయినప్పటికీ ద్రోహమును బట్టి అన్యాయాన్ని బట్టి అతన్ని విసర్జించలేదు, తృణీకరించలేదు. ఒక సేవకుడు చెప్పిన మాటకి విధేయుడై మరలా ప్రేమతో స్వీకరించాడు తండ్రి. అంత గొప్ప ప్రేమపూర్వకమైన హృదయం మేము కూడా కలిగి ఉండాలని మా సహోదరుల పట్ల, సోదరిమణుల పట్ల, మా సేవకుల పట్ల అలాంటి మనసుతోనే మేము బ్రతకాలని ఈ పాఠం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేము కూడా అలా బ్రతికే శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు మరియు కుమార్ గారు తన సతీమణి, తన కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేకులకు కూడా ఆయన ఫిలోమోను గారిలా ఆదర్శవంతమైన జీవితాన్ని కలిగి ఉన్న హృదయాలను మేము బిడ్డలకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.